జీవించి మరణించాడని హిందువులు, ముస్లింలు, టిబెటియన్లు ప్రగాఢంగా నమ్ముతారు. ఆగస్టు 23న బాబా దీన్ని ధృవీకరించారు. జీసస్ గురించి క్రైస్తవులకి తెలియని రహస్యం ఒకటి ఉంది. జీసస్కు సిలువ వేసినప్పుడు ఆయన చనిపోలేదు, నిర్వికల్ప సమాధిలోకి మాత్రమే వెళ్ళారు. శరీర స్పృహ లేకుండా నేను భగవంతున్నా అనే స్థితి. 3వ రోజున శరీర స్పృహ తిరిగి పొంది తూర్పు దేశాల వైపు రహస్యంగా మారు వేషాల్లో ప్రయాణం చేశారు కొంతమంది శిష్యులతో. దీన్నే జీసస్ పునరుద్ధానము అంటారు. భారతదేశం చేరుకుని జీసస్ బర్మాలో ఉన్న రంగూన్ వరకు తూర్పు దిక్కున దీర్ఘ ప్రయాణం చేశారు. అక్కడ కొద్ది కాలం ఉన్నారు. తర్వాత ఉత్తర దిక్కున ఉన్న కాశ్మీరుకు వెళ్ళి అక్కడ స్థిరపడ్డారు. ఈ భూమి మీద అతను వచ్చిన పని అయిపోగానే శరీరం త్యాగం చేసి శాశ్వత నిర్వికల్ప సమాధిలోకి వెళ్ళిపోయాడు అని కాశ్మీర్లోనే ఖననం చేశారు. ఈ రోజుకి అతని సమాధి అక్కడ చూడవచ్చు. భారతదేశంలో నీ మునులు జీసస్ ప్రమాణాల గురించి వివరాలు సేకరించారు. జీసస్ గురించిన ఈ వాస్తవాలను మానవాళి త్వరలోనే తెలుసుకుంటుంది. మరుసటి రోజున 20 ఏళ్ల వయసులో ఉన్న ఒక హిందూ యువకుడు మెహరాబాద్ వచ్చాడు. అతని పరిస్థితి వింతగా ఉంది. అతడు మాట్లాడలేడు, కానీ నవ్వుతున్నాడు. అతడు చాలా సన్నగా ఉన్నాడు. బాబా అతన్ని హాస్పిటల్లో ఉంచారు. అతడు పిచ్చివాడు కాదు, అతడు ఆధ్యాత్మికంగా పురోగతి సాధించాడు. చైతన్యావస్థలో మొదటి జ్ఞాన భూమిక మీద ఉన్నాడు అని బాబా చెప్పారు. అతడు మెహరాబాద్లో నివసించిన మొట్టమొదటి మస్తీ. 1933వ సంవత్సరంలో అతడు మరణించే వరకు అతడు అక్కడే ఉన్నాడు. బాబా అతనికి మస్తాన్ అని పేరు పెట్టారు. బాబా అతని సంరక్షణ బాధ్యతను గుస్తాజీకి, సిద్ధుకి అప్పగించారు. అతనికి కప్పుకునేందుకు ఒక కంబళి ఇస్తే అందులో నుంచి 100 దారాలు తీసి వాటిని ముడి వేసి ఉండలు ఉండలుగా చేసేవాడు. అతనికి బంతిని ఇస్తే దాన్ని ఎగరవేస్తూ గంటల తరబడి ఆడేవాడు. ఇక చాలు ఆపమని బలవంతంగా బంతిని తీసుకునేందు వరకు అతడు ఆడుతూనే ఉండేవాడు. ఏ పని మొదలెట్టినా ఆపమని బలవంత పెట్టే వరకు చేస్తూనే ఉండేవాడు. సాకి నడిపే మధుశాల ఈ లోకానికి కనపడదు. అయినా అక్కడ మధుపానం చేసేవారికి ఎప్పటి నుంచో అది తెలుసు. అతని ప్రేమ అనే మధువు మెహరాబాదులో కురుస్తోంది. దైవ పారవస్యంలో మునిగిన వారికి అది ఆశ్రయమైంది. అక్కడికి వచ్చే అతిథులు, ఇటుగొచ్చుగా వెళ్ళే గ్రామీణులకు ఆనవాయులుగా ఉండే ఓ పెద్ద చెక్క పలకం మీద మెహరాబాద్ అని వ్రాయించి నాటారు. అక్కడ గుర్తు పెట్టిన తర్వాత బాబా యూరిషాను మెహరాబాదు వచ్చే మస్తులకు స్నానం చేయించమని ఆదేశించారు. అతనితో బాబా ఎలా అన్నారు, మెహరాబాదులో పని మురికి కడిగి వేయటమే. బయటికి కనిపించే మురికిని నువ్వు శుభ్రం చేయి, లోపల మురికిని నేను శుభ్రం చేస్తాను. ఈ గుర్తును కూడా ఇప్పుడు ఇక్కడ ఉంచారు కదా. ప్రజలకు ఇక్కడ ఏం జరుగుతుందో తెలియాలి. పేదలకు నువ్వు స్నానం చేయించడం వల్ల వ్యర్థాలను శుద్ధి చేయటమే ఇక్కడ పని అని తెలుసుకుంటారు. యూరిట్ షాకు తువాళ్ళు, సబ్బులు ఇచ్చారు. యూరిట్ షా మస్తులకు స్నానం చేయించడం మొదలుపెట్టాడు. బాబా ఎప్పుడు అతని పనిలో తప్పులు కనిపెట్టేవారు. ఒక్కోసారి చిన్న సబ్బు వాడకుండా మిగిలిపోయేది, లేకుంటే సరిగా స్నానం చేయించేవాడు కాదు, లేదా పొడిగా తుడిచేవాడు కాదు. బాబాకు ఈ ఈర్ష్య పని నచ్చేది కాదు. ఒకరోజు యూరిషా ఒక మస్తుకు స్నానం చేయించి జాగ్రత్తగా అతని శరీరాన్ని తువ్వాలతో తుడిచాడు. ఈసారి బాబా తాను చేసిన పనిలో తప్పు పట్టరన్న ధీమాతో ఉన్నాడు. గర్వంగా అతని బాబా దగ్గరికి తీసుకువెళ్ళాడు. బాబా అతన్ని పరీక్షించారు.
అతని చెవి వెనకాల తడి కనిపించింది బాబాకు. వెంటనే దాన్ని యూరిచిషాకు చూపించారు. యూరిషా నోట మాట రాలేదు. అక్కడ స్నానాలు చేయించుకున్న బికారులందరికీ అంతులేని ఆశ్చర్యం. ఎందుకంటే వారి జీవితాల్లో అంత శుభ్రంగా ఎప్పుడూ స్నానం చేసి ఉండలేదు వారు. బాబా నిశిత పరిశీలన వారి అంతరంగాలను పరిశుభ్రపరచడానికి తెలుస్తోంది. యూరిషా ఎంత జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించినా బాబాను సంపూర్తిగా తృప్తిపరచడంలో విఫలమయ్యేవాడు. ఈ సమయంలోనే స్కూల్లో చదివే కొంతమంది పిల్లలు తమ ఇంటి వద్ద మాంసాహారం తింటున్నట్లు బాబాకు తెలిసింది. ఈ విషయం బాబాని బాధించింది. 6 మాసాలుగా వారికి బోధపరుస్తున్నా ఉజ్జగిస్తున్నా వారిలో కొంచెం కూడా మార్పు రాలేదని స్పష్టమవుతోంది. అలాంటి పిల్లలకు భోజనం పెట్టడం మానేయమని అర్జున్ను ఆదేశించారు. అప్పటి నుంచి వారికి బట్టలు పుస్తకాలు తప్ప మరేవి ఇవ్వకూడదని చెప్పారు. వారు భజన కార్యక్రమంలో కూడా పాలు పంచుకోకూడదు. బాబాకు ప్రణామాలు కూడా చేయకూడదు. పొరుగున ఉన్న గ్రామాల్లోని పిల్లలు మాత్రం ఎప్పటిలాగానే మెహ్రాబాదులోనే భోంచేయసాగారు. ఆ రంగాల్లోని పిల్లలకు మాత్రం భోజనాలకు వారి ఇంటికి పంపించేస్తున్నారు. వారు భోజనం చేసి తిరిగి వచ్చాక బాబా వారిని ఏమి తిన్నారని అడిగేవారు. కొందరు రొట్టెలు పచ్చడి తిన్నామని చెప్పేవారు. కొందరు ఎండు చేపలు గుడ్లు తిన్నామని చెప్పారు. మీకందరికీ చాలా పెద్ద విందు ఇద్దామనుకున్నాను, కానీ మీరు నన్ను నిరుత్సాహపరిచారు. అందుకే విందునివ్వటం మానుకున్నాను అని బాబా చెప్పారు. కానీ రొట్టెలు పచ్చడి తిన్న వాళ్ళకు మాత్రం ఆహారం ఇచ్చి మిగిలిన వారిని సాయంత్రం పూట ఇంటికి పంపించేసేవారు. ఇంటికి పంపించిన పిల్లల తల్లిదండ్రులు సాయంత్రం బాబాను కొలుచుకుని క్షమించమని వేడుకున్నారు. ఎప్పటి మాదిరిగానే వారి పిల్లలకు కూడా భోజనం పెట్టమని అడిగారు. బాబా వారి ఇళ్లలో మాంసం, చేపలు, గుడ్లు తన అనుమతి లేకుండా పిల్లలకు పెట్టమని ప్రమాణం చేయమని అడిగారు. బాబా చాలా మంది ప్రమాణం చేశారు. వారిలో ఎక్కువ మంది సహకరించినందుకు బాబా సంతృప్తి చెందారు. కొద్ది రోజుల తర్వాత ప్రత్యేకంగా ఒక వేడుక చేసి పిల్లల తల్లిదండ్రులకు కొత్త బట్టలు పంచిపెట్టారు. బాబా మగవారికి ధోవతులు, ఆడవారికి చీరలు పంచారు. ఆ రంగం అసభ్యకరమైన ఒక నాటకం ప్రదర్శించినట్లు బాబాకు వర్తమానం అందింది. బాబా మండలి వారితో ఆ రంగం వెళ్ళి అటువంటి ప్రదర్శనల మూలకంగా ఆడవాళ్లకు, పిల్లలకు ఎంతటి హాని కలుగుతుందో వివరించారు. నాటకం వేయడానికి రంగస్థలం ఏర్పాటు కోసం చేసిన ఖర్చు వారికి 10 రూపాయల చొప్పున నష్టపరిహారంగా ఇచ్చారు. కూర్చుని భక్తి గీతాలు పాడుకోవడానికి వీలుగా ఒక రేపు షెడ్ వేసుకోమని మరొక 30 రూపాయలు ఇచ్చారు. ఒకరోజు సాయంత్రం 22 ఏళ్ల ఉన్న రామ్ భివా అనే యువకుడు మెహ్రాబాద్ పాఠశాలలో చేరాలని వచ్చాడు. రామాయణం చదవాలి, దాని తగ్గ చదువు నేర్చుకోవాలి. కానీ మా నాన్నకేమో వయసు మీరిపోయింది, చదువు వద్దు, పొలం పొలంలో చూసుకో అంటున్నాడు అని చెప్పారు. రామ్ భివా జేబులు కొన్ని చిల్లర నాణ్యాలు, కొద్దిగా వేయించిన వేరుశనగ గోళ్లతో ఇల్లు వదిలి వచ్చాడు. పండరీపురం తీర్థయాత్ర చేయాలనుకున్నాడు. అతని అదృష్టం వల్ల పండరీనాథుడినే నేరుగా కలుసుకున్నాడు. బాబా రామ్ భివాను మెహ్రాబాద్ లో ఉంచారు. అతనికి బోళాతనం చూసి పోలారాం అని పేరు మార్చారు. సాయంత్రం భోజనాలు అయ్యాక సైగలతో బాబా అతనికి మరాఠీ అక్షరాలు నేర్పడం ప్రారంభించారు. మెహ్రాబాదులో తను స్వయంగా విద్య బోధిస్తున్న మొదటి వ్యక్తి అతనే అని చెప్పారు. తనతో పాటు లేకున్న భోలారాం వయసుతో నిమిత్తం లేకుండా చదువుకొని వృద్ధిలోకి వస్తాడని బాబా హామీ ఇచ్చారు. మెహ్రాబాదులో ఉంటున్న శిష్యులు మరియు పనివారి సంఖ్య త్వరగా పెరగసాగింది. గత కొద్ది నెలల్లోనే పురుష మండలి సంఖ్య ఎంత పెరిగిందంటే వారి కోసం
కొత్త నివాసం నిర్మించవలసి వచ్చింది. అది రేకులతో నిర్మించిన 30 అడుగుల షెడ్డు, చదరపు కట్టడం. ఆ పొడవైన హాల్లో వరుసగా ఒక్కొక్కరికి ట్రంక్ పెట్టెలు, పక్కలు అమర్చుకోవడానికి జాగాను బాబా కేటాయించారు. మధ్యలో బాబా కూర్చునేందుకు వీలుగా స్థానం కల్పించారు. బాబా ఆ కట్టడానికి మకాన్ ఏ ఖాస్ అని పేరు పెట్టారు. సెప్టెంబర్ 4వ తేదీన నివాసానికి అనువుగా సిద్ధం చేయబడింది ఆ కట్టడం. ఆ రోజే గృహప్రవేశం కార్యక్రమం జరిపి అందరికీ టీ, బజ్జీలు పంచిపెట్టారు. తాత్కాలిక నివాసాలకు పక్కగా పోస్ట్ ఆఫీసు భవంతికి ఎదురుగా మకాన్ ఏ ఖాస్ భవనాన్ని నిర్మించారు. అక్కడ తాత్కాలిక నివాసాల్లో ఉపాధ్యాయులు, డాక్టర్ కర్కాల్, కొందరు మండలి సభ్యులు వారి కుటుంబాలతో నివాసం ఉంటున్నారు. మండలి సభ్యులు రాత్రిపూట నిద్రపోవడానికి ఉపయోగిస్తున్న పోస్ట్ ఆఫీసు వరండాను పొడిగించి సరుకులు నిల్వ చేసుకుందుకు స్టోర్ రూమ్ గా మార్చారు. దాని పర్యవేక్షణ బాధ్యత గుస్తాజీకి అప్పగించారు. గుస్తాజీ తాను ఉండడానికి కూడా అదే గదిని ఉపయోగించుకునేవాడు. కాకా సహానే ఆయన భార్య, పిల్లలు ఆరంగంలో ఉన్న ఫ్యామిలీ క్వార్టర్స్ లో ఉండేవారు. లోనావాలాలో ఉంటున్న రంజు ఘని తరచూ వస్తూ ఉండేవారు. ఖుష్బు క్వార్టర్స్ లో ఆదిసి ఉంటున్నాడు. ఆది సీనియర్ తన తల్లి గుల్మాయితో దాదాపు ప్రతిరోజు మెహరాబాద్ వచ్చేవాడు. ఫ్రీని రెండవసారి గర్భవతిగా ఉండడం వల్ల ఆ సమయంలో రుస్తుం, ఫ్రీనీలు కూడా ఖుష్బు క్వార్టర్స్ లోనే ఉండేవారు. వంట నూనెలు పడుతూ జీవనం సాగించే ఇద్దరు ఆరంగంలో ఉండేవారు. ఒకరోజు వారిద్దరూ బాబా వద్దకు వచ్చి, బాబా ఆజ్ఞ ప్రకారం మాంసాహారం లేకుండా విందు జరుపుతూ ఉంటే, మాంసాహారం లేని విందు మాకు అక్కర్లేదు అని వారి తరఫు బంధువులు విందును బహిష్కరించారని ఫిర్యాదు చేశారు. తన ఆజ్ఞల వెనుక ఉన్న ఉద్దేశాన్ని వారికి బంధువులకు తెలిసేలా చెప్పమని బాబా రుస్తును పంపించారు. కానీ వారు ససేమిరా శాకాహారము విద్దు మాకు వద్దు అని భీష్మించుకున్నారు. చివరకు బాబా స్వయంగా కల్పించుకోవలసి వచ్చింది. బాబా చెప్పిన తర్వాత వారి బంధువులు ఒప్పుకుని ఆ శాకాహార విందులో పాల్గొన్నారు. ముస్లింలకు సంబంధించిన మొహరం, ఈద్, హిందువుల పండుగలైన దీపావళి, దసరా, వినాయక చవితి, క్రైస్తవుల క్రిస్టమస్, ఈస్టర్ పండుగలు, పార్సిల పండుగ, ఉప్పేటి, ఇలా అన్ని మతాలకు చెందిన పండుగలను మెహరాబాదులో నివసించే వారందరూ జరుపుకునేవారు. ఆ దినాలలో పాఠశాలను, హాస్పిటల్ మూసి ఉంచేవారు. సెప్టెంబర్ 14వ తేదీన జరాష్ట్ర జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. బాబా మహమ్మద్ క్రీస్తులాగే జరాష్ట్ర కూడా ఒక గొప్ప ఆధ్యాత్మిక గురువు అని పలక మీద వ్రాసి చూపించారు. ఆ సాయంత్రం బెహరంజీ మీద బాబాకు కోపం వచ్చింది. యశ్వంత్ సదాశివులు వస్తే బాబా వారితో మాట్లాడుతున్న సమయంలో బెహరంజీ పెద్ద గొంతుతో మాట్లాడుతూ బాబాను విసిగించాడు. ఉన్నట్టుండి బాబా బెహరంజీ వైపు తిరిగి తన చేతులతో తోశారు. బెహరంజీ లావుగా కండ్లు తిరిగిన మనిషి అయినా కింద పడిపోయాడు. బాబా మనసు మారిపోయింది. ఒక గ్రామ్ఫోన్ రికార్డులో పాటలు పెట్టించుకున్నారు. నేను బెహరంజీని తోచిన సమయంలో జరాష్ట్ర జన్మించాడు అని బాబా చెప్పారు. భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుండి చాలా మంది బాబా దర్శనం కొరకు మెహరాబాద్ వచ్చేవారు. గురువారాలు, ఆదివారాలు పండగ దినాలుగా మారిపోయాయి. ఆ రోజుల్లో గుంపులుగా చాలా మంది వచ్చేవారు. సమావేశాలన్నీ జరుగుతున్నప్పటికీ వచ్చిన వారిలో ఇంకా మంచి వసతి సదుపాయాలు కలిగించడానికి బావి పక్కగా ఒక ధర్మశాలను నిర్మించమని బాబా చెప్పారు. దానికి శ్రీ ఉపాసని ధర్మశాల అని నామకరణం చేశారు. అక్కడ ప్రేమికులందరూ రాత్రి సమయం గడపవచ్చు, భోజనాలు చేయవచ్చు. అవసరమైనప్పుడు వారి ఆరోగ్య సమస్యలు
పరిష్కారం కూడా అక్కడ చూసుకోవచ్చు. ఆదివారం సెప్టెంబర్ 20వ తేదీన శ్రీ ఉపాసని ధర్మశాలను ప్రారంభించారు. వామన్ అనే దర్జీని ప్రారంభోపన్యాసం ఇవ్వవలసిందిగా బాబా ఆదేశించారు. మాట్లాడడానికి లేచి నిలువుగా అతనికి భయం చేత చెమటలు పట్టి నోట మాట రాలేదు. ఎంతగా నచ్చ చెప్పినా వామన్ స్పష్టంగా ఏమీ మాట్లాడలేక నెత్తిగా ఏదో పలికాడు. చివరకు ధర్మశాలను తెరిచినందుకు బాబాను అభినందిస్తూ కేవలం ఒక్క వాక్యం ఆగి చెప్పగలిగాడు. ఈ వేడుక దృశ్యం చూసిన ప్రతి ఒక్కరూ చప్పట్లు చరిచి ఆనందించారు. తర్వాత బాబా ఆదేశానుసారం విష్ణు మరాఠీ భాషలో ఈ ధర్మశాలను యాత్రికుల కోసం తెరవటం వెనుకున్న ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు. అందరికీ తీపి తినుబండారాలు ప్రసాదంగా పంచిపెట్టారు. ఈ సమయంలో బాబాతో పాటు కలిసి చదువుకున్న స్నేహితుడు ఖోడు మెహరాబాదు ఉండడానికి వచ్చాడు. ఈ ఖోడు బాబాకు చాలా సన్నిహితునైన నేస్తం. అతడు 1500 సంవత్సరంలో శ్రీ బాబాను ఉపాసని మహారాజును కలుసుకునేందుకు బాబా వెళ్ళినప్పుడు బాబాతో పాటు ఉన్న వ్యక్తి. ఈ కథలన్నీ అక్కడ వారందరికీ చెప్పేవాడు. నీటి సరఫరా పర్యవేక్షణను అతనికి అప్పగించారు. మెహరాబాదులో ఉంటున్న వారందరికీ తాగేందుకు, వంట చేసేందుకు, స్నానం చేసేందుకు, బట్టలు ఉతికేందుకు 2 సేవకుల సహాయంతో నీరు సరఫరా చేసేవాడు. అప్పటికే అతని భార్య నాజా బాబాను తన గురువుగా పూర్తిగా అంగీకరించారు. వారి అబ్బాయి దిన్నాను బాబా తన ప్రథమ శిష్యుడిగా పిలిచేవారు. నీరు అందించే బాధ్యత ఉన్న ఖోడుకు బాబా సైలర్, నావికుడు అని పేరు పెట్టారు. అప్పటి నుంచి అతన్ని అందరూ సైలర్ అని పిలవసాగారు. బాబా ఆహ్లాదంగా ఉన్నప్పుడు అందరికీ మారు పేర్లు పెట్టేవారు. మాసాజీకి మేజర్ అని, యూరిషియాకి ఇరానీ అని చాలా సాంప్రదాయబద్ధంగా ఉండేవాడు. తన మత ఆచారాలను, కట్టుబాట్లను ఖచ్చితంగా అమలుపరిచేవాడు. జొరాస్ట్రియన్ ప్రార్థనలు చదివారు. దడుం చుట్టూ జంజల్ లాంటి పవిత్రమైన నూనెను చుట్టేవాడు. నియమాలను ఆచరించే స్వభావం చూసి బాబా యూరిషాకి స్టోన్, పార్సీలో బాగా పేరున్న ఒక పెద్ద పురోహితుడి పేరు ఇది అని పెట్టారు. తరువాత మండలి వారి పేరున పేసు అని చిన్నదిగా చేశారు. గంగారాం ప్రసాద్ అనే ఒక వడ్రంగి ఉన్నాడు. అతడు 1923లో బాబాను మొట్టమొదటిసారి ఆరంగం వచ్చినప్పుడు బాబాకు సహాయకారిగా ఉండేవాడు. అతడు అప్పుడు చిన్న మరమ్మతులు చేస్తూ మెహరాబాదులోనే రోజులు గడుపుతున్నాడు. అక్కడ జరిగే పనులన్నిటికీ వివరాలను ఎప్పటికప్పుడు రాసుకునేవాడు. పవార్ క్రిస్టియన్ అవడం చేత అప్పుడప్పుడు మరాఠీ భాషలో బైబిల్ని చదివి బాబాకు వినిపించేవారు. అతడు బాగా వయసు ఉన్నవాడు కావడం చేత బాబా అతనికి అజోబా అని మారు పేరు పెట్టారు. ఆ మాటకు తాత అని అర్థం. 1925 సంవత్సరం సెప్టెంబర్ 30వ తేదీన మెహరాబాదులో పండగ దినం. దీనికి ముందు రోజు ఫ్రీని రుస్తుంలకు 2వ సంతానం కలిగింది. వారికి కుమారుడు జన్మించాడు. అతను బాబా ఫెరం ఫలు అని నామకరణం చేశారు. రుస్తుం చాలా తినుబండారాలు కొన్నాడు. ఈ వేడుక జరుపుకునేందుకు చాలా మంది వచ్చారు. ఈ సందర్భంగా పాటలు పాడుతూ ఉన్నప్పుడు ఒక ముస్లిం వ్యక్తి నృత్యం చేస్తూ నేల మీద గట్టిగా తన్నుతూ చిందులేసాగాడు. దైవోన్మత్తత ఆవహించిన వారిలాగా నృత్యం చేశాడు. సూపర్లందరూ చెగుతులయ్యారు. తన శరీరానికి గాయమైనా పట్టనట్లు నృత్యం చేస్తూ అతడు ఎంతో తీవ్రమైన దైవీ ప్రేమికుడిగా తలంచారు. పాటలు పాడడం మూశాక అందరూ వెళ్ళిపోయారు. అప్పుడు బాబా తన శరీరం అంతా నొప్పిగా ఉందని ఫిర్యాదు చేశారు. 20 మంది మండలి సభ్యులు బాబా శరీరాన్ని మర్దనం చేశారు. అయినా బాబాకు నొప్పి తగ్గలేదు. ఆ ముస్లిం వ్యక్తి గెంతులు చిందులు వల్ల నేనిప్పుడు బాధ అనుభవిస్తున్నానని బాబా కటువుగా వ్యాఖ్యానించారు. ఎంతటి తీవ్రమైన ప్రేమ అతను ఆవహించిందే అని పేసు అన్నాడు. అది ప్రేమ కాదు, నటన.
నటించడం పెద్ద పాపం. దేవుడు దాన్ని ఎన్నడూ క్షమించడు. కపటవర్తులంటే దేవుడికి భయం. వారి నుండి దేవుడు దూరంగా ఉంటాడు అని బాబా అన్నారు. పేసు ఆశ్చర్యపడి మరి ప్రేమ అంటే ఏమిటి అని అడిగాడు. కుంపటిలో ఉన్న నిప్పు అని బాబా జవాబిచ్చారు. ప్రేమించేవారికి తను ప్రేమిస్తున్నట్లు ఎరుక ఉండదు. మిమ్మల్ని అందరినీ సహజంగా ఉండమని హెచ్చరించాను. నటనలు ఉండకూడదు. భగవంతుని మోసం చేయలేము. నువ్వేమో అతడికి తెలుసు. నిన్ను నీవు కానట్టు నటించడంలో ఉపయోగం ఏముంది? అక్టోబర్ 1, 1925 నాడు అర్జున్ తీరు పట్ల బాబా అసంతృప్తి వ్యక్తం చేశారు. స్కూలు వ్యవహారాల్లో అతడు కనపరుస్తున్న నిర్లక్ష్యం తొలగిపోయే వరకు స్కూల్లో అడుగు పెట్టనని బాబా చెప్పారు. మధ్యాహ్నం 2 గంటల సమావేశం ఏర్పాటు చేసి బాబా ఇలా అన్నారు. మనం స్కూలు, హాస్పిటల్, దవాఖానా, ధర్మశాల వీటన్నిటినీ చక్కగా నిర్వహించాలి. లేకుంటే వాటినన్నిటినీ మూసివేయాలి. ఎన్నిసార్లు చెప్పినా మీరు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. అది నాకు చాలా బాధ పెడుతున్నది. వారు ఒక నిర్ణయానికి రావడానికి అందరూ కలిసి సహాని ఇంటికి వెళ్ళారు. ప్రతి గురువారం వారు సహాని ఇంటిలో టీ తాగడం ఆనవాయితీ. కాసేపు ఆచ్యాపాచ్య ఆడి బాబా విశ్రాంతి కోసం తన జోపుడికి వెళ్ళిపోయారు. అప్పుడు సమయం రాత్రి 10 గంటలు. తన కుమారుడి పుట్టినరోజు సందర్భంగా రుస్తుం కొనుక్కు వచ్చిన తీపి పదార్థాలు కొన్ని మిగిలిపోయాయి. ఆ మిగిలిన వాటిని బెహ్రంజీ మండలి సభ్యులందరికీ మనిషికి 2 చొప్పున పంచిపెట్టారు. కానీ బాబా చెప్పింది మనిషికి ఒక్కటి మాత్రమే పంచిపెట్టమని. మండలి వారందరూ తీపి మిఠాయిలు తింటూ ఆనందిస్తూ ఉండగా బాబా జోపుడి వదిలి అహ్మద్ నగర్ వైపు వెళ్ళడం చూశారు. మండలి వారికి అక్కడ నుండి జోపుడి చాలా దూరంలో ఉంది. అప్పుడు బయట కటిక చీకటిగా కూడా ఉంది. బాబా వేగంగా రోడ్డు మీద నడుస్తున్నారు. మండలి వారందరూ బాబా వెనక పరిగెట్టారు. చేతులు ఊపుకుంటూ బాబా వారిని వెనక్కి వెళ్ళిపోమని సెగ చేశారు. వారు బాబా ఎక్కడ కొడుతున్నారా అని జాగ్రత్తగా పరిశీలించి చూశారు. బాబా పొలాలు, వాగులు దాటి కొంత దూరం వెళ్ళి తన కుటీరానికి చుట్టూ తిరిగి వచ్చారు. రోడ్డు మీద ఉన్న మండలి వారి కంటపడకుండా ఉండాలని. మర్నాడు ఉదయం బాబా ఆహ్లాదంగా కనిపించారు. ప్రతి ఒక్కరిని వారి ఆరోగ్యం గురించి ప్రశ్నించి తెలుసుకున్నారు. కిందటి దినం రాత్రి ఒక్కొక్కరు 2 లడ్డూలు తిన్నారని అలా వారిని ప్రశ్నిస్తూ ఉంటే బాబాకి తెలిసింది. బాబాకు కోపం వచ్చి ఇలా వారికి వ్రాసి చూపించారు. మీరందరూ మెహరాబాదులో పనిచేయటం ఆపివేయాలి. నా మాటలు లెక్కలేనప్పుడు మీరు చేసే పనికి విలువ ఏముంటుంది? మీరు రోజంతా గుర్రాల్లాగా కష్టపడి పనిచేస్తారు. కానీ మీరు చేసే పని నేను కోరిన విధంగా లేకపోతే ఆ పనికి అర్థం లేదు. శ్రమించి పనిచేసేవారు లోకంలో ఎంతో మంది ఉన్నారు. కానీ నేను చెప్పినట్లు చేసే పని చాలా ప్రత్యేకమైనది. తన నిరుత్సాహాన్ని వ్యక్తపరుస్తూ బాబా మళ్ళీ అహ్మద్ నగర్ వైపు నడక ప్రారంభించారు. కొంత దూరం నడిచి వేప చెట్టు కింద కూర్చున్నారు. మండలి వారు దగ్గరికి వస్తూ ఉంటే తిరిగి పొమ్మని ఆదేశించారు. ఇంకా ఏమాత్రము దగ్గరకు వచ్చినా రాళ్లు విసురుతారని బెదిరించారు. అన్ని పనులు ఆగిపోవడం వలన మెహరాబాద్లో మౌనం రాజ్యమేలుతోంది. తిరిగి పని ప్రారంభించమని మొదలు పెట్టమని బెహ్రంజీ ద్వారా మధ్యాహ్నం 3 గంటలకు కౌరు పంపారు. అప్పటి నుంచి బాబా వేప చెట్టు కిందే కూర్చున్నారు. మరి కొంతసేపటికి ఇంకొక సందేశం పంపించారు. తను లేకపోయినా అందరూ తన బాధ్యతలను నిర్వహిస్తూ ఉండాలని. ఎందుకంటే ఆ రోజు సాయంత్రం ఎక్కడికో తెలియని చోటికి తాను వెళ్ళిపోతున్నా అని చెప్పారు. ఈ మాట వింటుంటే మండలి వారందరూ సమావేశమైన బాబాని కలిసి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేయాలని నిర్ణయించారు. మండలి, టీచర్లు, స్కూలు పిల్లలు పొద్దుటి నుంచి అన్నపానాలు లేకుండా బాబా రాక కోసం ఎదురు చూస్తున్నారు. వారిద్దరూ బాబా వద్దకు వెళ్ళి తిరిగి రమ్మని బతిమల్లారు.
మీరందరూ నా ఆదేశాన్ని ఉల్లంఘించారు. నేను 1 తినమంటే 2 లడ్డూలు తిన్నారు. మిమ్మల్ని ఎలా నమ్మేది? నేను చెప్పిన ఈ చిన్న విషయాన్ని పాటించలేకపోయారు. ఇక మీరు నాతో పాటు కలిసి ఉండడంలో అర్థం ఏముంది అని బాబా చెప్పారు. వారందరూ క్షమించమని బాబాను వేడుకున్నారు. చివరకు బాబా సరైనన్ని ఒప్పుకున్నారు. వాతావరణంలో అంతర్లీనమైన విశేషమైన ప్రశాంతత నెలకొన్నది. విద్యార్థులు తమతో తెచ్చుకున్న సాంగీత వాయిద్యాలు ముగించడం ప్రారంభించారు. ఆనందంగా నవ్వుతూ బాబాను తిరిగి మెహరాబాద్ ని ఆహ్వానించారు. ఒక క్లిష్ట పరిస్థితి ఆహ్లాదకరంగా మారిపోయింది. విధేయత గురించి మర్చిపోలేని పాఠాన్ని నేర్చుకున్నారు. ఎంత దూరం పడతారో ప్రభువు? విధేయత విషయంలో అతనికి విధేయులమై ఉండటమే దైవజ్ఞకు బద్దులై ఉండడమే. ఆ రంగాల్లోని హరిజనులు చనిపోయిన ఎద్దు మాంసం తిన్నారని అక్టోబర్ 7వ తేదీన బాబాకు తెలిసింది. వెంటనే బడిని ముయించి ఆ రంగానికి చెందిన హరిజన విద్యార్థులను ఇళ్లకు పంపించేశారు. గతంలో ప్రమాణం చేసిన పిల్లలు తల్లిదండ్రులు మాంసం తినలేదని బాబాకు చెప్పారు. అందువలన ఆ పిల్లల్ని తిరిగి పిలిపించి బాబా ఆ రంగంకి వెళ్ళారు. అక్కడ మాంసం తిన్న వాళ్ళ పేర్లు రాసుకున్నారు. బాబా ఎవరిని పేర్లు అయితే రాసుకున్నారో వారందరూ మరుసటి రోజు బాబా వద్దకు వచ్చారు. చనిపోయిన జంతువుల మాంసం ముట్టమని వారందరూ బాబాకు ప్రమాణం చేశారు. అంతేకాకుండా గ్రామం పొలిమారులు దాటి జంతు కళోబరాలు కనుక దొరికితే వాటిని పాతి పెడతామని కూడా ప్రమాణం చేశారు. అలా చేస్తే చనిపోయిన జంతు చర్మానికి పరిహారంగా 5 రూపాయలు ఇస్తానని బాబా వారికి చెప్పారు. ఎందుకంటే జంతు కళాబరాలు పాతి పెడితే వారికి ఆ మేర నష్టం వస్తుంది. బాబాయే కనుక జంతు కళేబరాలను పాతి పెట్టాన్ని అలా పట్టుపట్టకపోతే వారు చర్మాన్ని ఒలిచి తర్వాత వాటి మాంసాన్ని తినకుండా ఉండలేకపోయేవారు. జై బాబా అండి అందరికీ. జై బాబా. థ్యాంక్ యూ అండి. చాలా చక్కగా బాబా తాలూకా మెసేజ్ ని వినిపించారు. మీకు జై